ఏం చెప్తారు? ఇక్కడ ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు తాను ప్రతిపక్షం, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా వ్యవహరించాలనే ఆలోచన ఆయనకి లేదు. ప్రతి దానిని రాజకీయ స్వలాభం కోసం, రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక దురాలోచించి ఆలోచిస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఎంచేతంటే గతంలో చాలా ఇన్సిడెంట్ చూసాం. ఇంత స్పాంటేనియస్ గా స్పందించి ముఖ్యమంత్రి అక్కడ స్వయానా వెళ్ళి అధికారుల యొక్క నిర్లక్ష్యాన్ని కూడా రిపోర్ట్ తెప్పించుకొని మీరు తప్పు చేశారని చెప్పేసి నిర్ద్వందంగా మీడియా ముందు చెప్పిన సంఘటనలు మర్చిపోకూడదు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి అసలు మర్చిపోకూడదు. ఇమ్మీడియట్ గా వాళ్ళందరూ మీ చర్యలు తీసుకున్నారు కదా. అంటే ఇంత స్పాంటేనియస్ గా తప్పుని తప్పని ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి చెప్పగలిగాడు అంటే ఆయన నీతి, నిజాయితీ, నిబద్ధతకు నిదర్శనం అది. వెంటనే చర్యలు తీసుకున్నారు కదా. ఇంత స్పాంటేనియస్ చర్యలు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఆయన హయాంలో తీసుకున్నాడు ఒకసారి గుర్తు చేసుకోమనండి. కానీ ఇక్కడ ఇంకోటి, అసలు వాళ్ళకి అక్కడికి వచ్చినటువంటి ఎవరు బాధితులకి పరామర్శించేసి వాళ్ళని ఓదార్పు చేయాలి, వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పించాలి. లేకపోతే నీ నుంచి కొంత ఆర్థిక సాయం, నీ పార్టీ నుంచో, నీ దోచుకున్న ఆస్తుల నుంచో ఆర్థిక సహాయం చేయాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వీధి సుబ్రహ్మణ్యాన్ని అధికార పార్టీ, వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ ఎమ్మెల్సీ చంపేస్తే వీధి సుబ్రహ్మణ్యం కుటుంబానికి 5 లక్షల రూపాయలు పంపించేసి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పేసి ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. నువ్వెందుకు ఇవ్వాలా బాధితులకి? నువ్వు ఇవ్వచ్చు కదా, ఆర్థిక సాయం చేయొచ్చు కదా. నీకు అంత ఆర్థికపరమైన సమస్య లేదు కదా. ముఖ్యమంత్రుల్లో దాదాపు 3వ వాడవేమో కదా, ఆస్తులు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు నువ్వే ముఖ్యుడిగా కనబడుతున్నావు కదా. ఎందుకు ఆ సాయం చేయలేవు? గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చేశారు కదా. కొంతమంది రైతులకి తన సొంత సంబంధం తీసుకొచ్చేసి వాళ్ళకి ఆర్థిక సాయం చేసి వాళ్ళని ఆదుకున్నాడు కదా. ఈ సంఘటనలు ఉన్నాయి కదా. ఆ దిశలో ఆలోచించడం మానేసి హాస్పిటల్లో నిబంధనలు ఏంటో కూడా తెలియకుండా నిబంధనల విరుద్ధంగా మిగతా పేషెంట్ల యొక్క ఆర్థిక పరిస్థితులు మీరు చూసారో లేదో టీవీలో. ఆల్రెడీ ఒక వ్యక్తికి సిలైన్ ఎక్కుతూ ఉంటే పక్కన నర్సు ఉంది, ఆ సిలైన్ స్టాండ్ కూడా తోసుకుంటూ వెళ్తుంటే నర్సు స్టాండ్ ను పట్టుకున్న సంఘటన కనబడతా ఉంది. అంటే పేషెంట్ కి సిలైన్ ఎక్కిస్తా ఉంటే ఆ సిలైన్ కూడా తోసేసుకొని వెళ్ళిపోయి నీ రాజకీయం కోసమో, నీ ఫోటోల కోసమో, నీ రాజకీయ లబ్ధి కోసమో ఒక్కరు కాదు, మళ్ళీ అక్కడ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, రోజా గారితో పాటు పక్కన కరుణాకర్ రెడ్డితో పాటు చెవిరెడ్డి, కరుణాకర్ రెడ్డి కొడుకు, చెవిరెడ్డి కొడుకు, పెద్దిరెడ్డి కొడుకు, ఇంకోటి బ్యాచ్ మొత్తం ఉంది. అసలు ఎవరైతే అవినీతి కుంభకోణాల్లో ఇరుక్కున్నారో ఆ బ్యాచ్ మొత్తాన్ని వెనకేసుకొచ్చాడండి. కనపడతా ఉంది అక్కడ. పాపం కరుణాకర్ రెడ్డి ఈక్వలెంట్ అంటే పాపం అర్థం కాల మిత్రుడికి. ఈక్వలెంట్ అంటే వీరప్పన్ లాంటి వాళ్ళు ఈక్వలెంట్, అంతే తప్ప మోడీ లాంటి వాళ్ళు కాదు. ఆయన నిజంగా సక్రమైన డిమాండే చేశాడు. అలాగా తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా ఉన్నప్పుడు లడ్డులో కల్తీలు చేసిన సంఘటన ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి లడ్డు రేటు పెంచటమో లేకపోతే నెయ్యి రేటు ఎక్కువ చేసి కొనుక్కోవటం లాంటివి అనేకం జరిగినాయి కదా. అటువంటి దేవస్థానాన్ని కూడా దోపిడీకి ఉపయోగించుకునేటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు కావాలని నాకు పోటీగా అన్నాడు. దోచుకునే వాళ్ళు కావాలి అన్నాడు. అది ఆయన భావజాలం. ఇక్కడ ఇంకోటి కూడా మనం ఆలోచించాలండి. జగన్మోహన్ రెడ్డి అక్కడ ఓదార్పు కోసం వచ్చినప్పుడు మినిమం ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నా అక్కడ పార్టీ నినాదాలు లేకపోతే సీఎం అని చెప్పేసి చెప్పించుకోవటాలు, నినాదాలు ఇచ్చుకోవటాలు ఎవ్వరు కూడా చూస్తూ అక్కడ బాధితులు బాధపడుతూ దాని నుంచి ఇంకా తేరుకోలేక భయాందోళనలో పేషెంట్లు ఉంటే, చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఆవేదనలో ఉంటే నువ్వు సీఎం అనో లేకుంటే జిందాబాద్ జగన్మోహన్ రెడ్డి అనో అంటే ఎలాగైనా పులిలో, ఎలుకలో, పిల్లిలో అనో ఈ నినాదాలు ఇప్పించుకుంటారు ఎవరన్నా? ఇప్పుడు అసలు కాదు సార్, ఆ సందర్భంలో
అక్కడ ముఖ్యమంత్రి గారు దగ్గరలోనే ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మీడియా సమావేశంలో ఉన్నారు. వెళ్ళొద్దని కొంత పోలీసులు చెప్పినా, అక్కడ ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంటుందని చెప్పినా వినకుండా వెళ్ళారు, రోడ్ షో చేశారు. వెళ్ళొద్దని కాదు సార్, వెళ్ళొద్దని చెప్పలే, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీరు వెళ్ళండి అదే సార్. వెళ్ళొద్దు అక్కడ మీన్స్ ఆ సమయానికి వద్దు, కాస్త ఇబ్బంది పరిస్థితి ఉంటుంది, ఉంది. కాస్త వెయిట్ చేసి వెళ్ళమని చెప్పారు. అదే విషయం, అదే అదే అంటే వాళ్ళు చెప్పింది, పోలీసు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒకవేళ ప్రతిపక్ష పార్టీలకి అధికార పార్టీ కూటమికి మధ్య ఏమైనా విభేదాలు వచ్చి ఘర్షణ వాతావరణం వస్తుందేమో, కాబట్టి మీరు నెమ్మదిగా వెళ్ళండి, ఎవరో నోటి తోలుతో ఏదైనా మాట అంటే అది ఆవేశాలకు దారి తీయొచ్చు అని చెప్పేసి అదే క్లాష్ అవ్వద్దని అక్కడ. క్లాష్ అవ్వద్దని. ఎవరో ఒకళ్ళు పొరపాటున ఏదో నోరు జారితే అవతల కూడా రివర్స్ అయిపోతే ఇక్కడ మన ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సంఘటనలు జరగవచ్చు. వాడిని కంట్రోల్ చేయడానికి, శాంతి భద్రతల సమస్యని సక్రమంగా నిర్వహించడానికి పోలీసు వాళ్ళు సజెషన్ ఇచ్చారు. ఆ సజెషన్ ఫాలో ఇప్పుడు వారు చెప్తే వినలేదు సార్, ఏదన్నా జరిగి ఉంటే మళ్ళీ ఆ నెపాన్ని ప్రభుత్వం మీదే వేసేవారు అక్కడ కూడా. రాజకీయ లబ్ధి కోసం వచ్చాడు తప్ప బాధితులను పరామర్శించడానికి రాలేదు అనేది ప్రజలందరికీ తెలిసిన నగ్న సత్యం, వీడియో చూసిన తర్వాత, టీవీలు చూసిన తర్వాత. కాబట్టి ఇక్కడ ఒకటండి, రోజా గారు అంటది ఎఫ్ఐఆర్ కట్టారు, ఎఫ్ఐఆర్ సస్పీషియస్ డెత్ అని కట్టారు. సస్పీషియస్ డెత్ దీన్ని ఇలా కడతారా? అల్లు అర్జున్ తో పోటీ కబురు చేస్తుంది, అల్లు అర్జున్ కి ఇలా జరిగింది కాబట్టి ఇక్కడ అలా జరగాలి అని చెప్పేసి అని. అల్లు అర్జున్ సంఘటన వేరు. ఆయన చనిపోతే పక్కన ఉన్న వాళ్ళు ఏమన్నారు? ఆహా, సినిమా హిట్ అయినట్టే అన్నారు. నువ్వు శాంతి భద్రతల సమస్య నువ్వు వెళ్ళొద్దంటే అల్లు అర్జున్ ఏం చేశాడు? చేతులు ఒప్పుకుంటూ చచ్చిపోయిన వాళ్ళు అక్కడ ఒకళ్ళు చనిపోయి ఒకళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉంటే, గందరగోళంలో ఉంటే చేతులు ఒప్పుకుంటూ రోడ్ షో చేస్తాడు ఎవడైనా బుద్ధున్నాడు? అది పర్మిషన్ లేకుండా చేసినటువంటి సంఘటన. అది దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రోజా గారి కంపారిజన్ గురించి మాట్లాడటమే టైం వేస్ట్ అనే ఫీలింగ్ లో పబ్లిక్ కూడా ఉన్నారు సార్. ఎందుకంటే అంత చర్యలు తీసుకొని స్పాట్ గా వెంటనే అధికారులకు సంబంధించి ఏం జరిగిందనేది తెలుసుకోవడం కావచ్చు, బాధితులకు అండగా ఉండే విషయాలు కావచ్చు, త్వరితగతిన అన్ని జరిగిపోతా ఉంటే కనిపిస్తోంది కళ్ళ ముందు. అయినప్పటికీ ఆమె మరి ఎందుకు అలా మాట్లాడారో అర్థం కాలేదు. స్పాంటేనియస్ గా రియాక్ట్ అయిపోయి